बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन ఎన్నికల కమిషన్ డౌన్ డౌన్ ఎన్నికల కమిషన్ డౌన్ డౌన్ ఎన్నికల కమిషన్ డౌన్ డౌన్ దొంగ ఓట్లను అరికట్టాలి 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 మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन ప్రజాస్వామ్యాన్ని 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 ఎన్నికల కమిషనరు డౌన్ డౌన్ ఎన్నికల కమిషనరు డౌన్ డౌన్ బీజేపీతో ఎన్నికల కమిషనరు డౌన్ డౌన్ ఎన్నికల కమిషనరు డౌన్ డౌన్ ఎన్నికల కమిషనరు డౌన్ డౌన్ రాహుల్ నాయకత్వం వదలాలి నాయకత్వం వదలాలి డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కూలీ చేస్తుంది. ముఖ్యంగా గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ దొంగ ఓట్లను సృష్టించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళనేమో చేర్చుకుని అక్కర్లేని వాళ్ళందరినీ కూడా లక్షలాది మంది ఓటర్లని తొలగించి మోడీ ప్రభుత్వం ఈవేళ మసులుతోంది. దీన్ని ఆధారాలతో సైతంగా మా నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు పట్టుకుని దాని మీద పార్లమెంట్లో ప్రశ్నించడం, ప్రతిపక్షాలన్నీ కూడా ముక్తఖండంతో ఈవేళ దేశవ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి ఈ బీహార్ ఎన్నికల్లో 65 లక్షల ఓటర్లని తొలగించాలని ఒక ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉంది. దాన్ని అక్కడ రేటు వయసు రేటు చూస్తే జనాభా రేటు చూస్తే 30% యువత పెరిగింది. ఆ 30% ఓట్లు పెరగాల్సిందండి. దాన్ని తగ్గించే పరిస్థితిలో ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. దానికి కుదరదు. ఖచ్చితంగా అందరికి అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓట్లు ఉండాలి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రతిపక్షాలన్నీ కూడా ముక్తఖండంతో కోరుతున్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే దొంగ ఓట్లు. ప్రతి ఇంట్లో ఒక సాధువు గారు ఆయన వయసు 50 సంవత్సరాలు, ఆయన పెళ్లి కాలేదు, ఆయనకి 70 మంది పిల్లలు ఉన్నారట. ఆ 70 మంది ఆయన పేరున ఉన్నారు. అంటే ఇలాంటి దొంగ ఓట్లు ప్రతి ఇంట్లోని కూడా సృష్టించి ఈవేళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని అరికట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కూడా చేస్తున్నారు బీహార్లో. ఆయన దాదాపు రేపు సెప్టెంబర్ 1 వరకు బీహార్లో అన్ని జిల్లాల్లోనే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు చైతన్యం పడుతున్నారు. దీనికి ప్రధాన ఎన్నికల కమిషనరు బీజేపీతో కుమ్మక్కయ్యి వాళ్ళు చెప్పింది ఆడింది ఆట పాడింది వాడి కింద చేస్తున్నాడు. అతను ఎన్నికల కమిషనర్గా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషనర్గా కాకుండా ఆయన బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే ఆయన్ని తక్షణం డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా చనిపోయిన కొంతమంది ఓటర్లు చనిపోయారని చెప్పేసి వాటిని తీసేస్తే వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది. బ్రతుకున్నారని సుప్రీంకోర్టు జడ్జి చేసి వాటిని పెట్టాడు. ఈ విధమైన దుర్మార్గంతో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా తీస్తే మనం అంత తొందరగా మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఖచ్చితంగా ఈ మోడీని దించకపోతే మాత్రం దేశం చాలా అల్లకొల్లరం అయిపోద్ది. మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి చెక్ పెట్టాలి. దానికోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి బలాన్ని ఇమ్మని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.